మీరు ప్రతి చిన్న విషయానికి చిరాకు పడుతున్నారా? కారణం లేకుండా మీ ఫ్రస్ట్రేషన్ అందరిపై చూపిస్తూ లేనిపోని ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటున్నారా? హలో! ఐయామ్ మమతా మల్లం, ఎమోషనల్ స్ట్రెంత్ కోచ్ ఫర్ వుమెన్. చాలామంది వుమెన్ చిన్న చిన్న విషయాలకు లేదా కారణం లేకుండా అందరిపై చిరాకు పడుతూ లేనిపోని గొడవలు, ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటూ ఉంటారు. అసలు వాళ్ళు ఎందుకు చిరాకు పడుతున్నారో వాళ్ళకే తెలీదు కొన్నిసార్లు. ప్రతి చిరాకు వెనకాల కారణం కోపం అయ్యుండదు. కొన్నిసార్లు వాళ్ళ బాధ్యతలు పర్ఫెక్ట్‌గా చేయాలి అన్న ఒత్తిడి అయ్యుండొచ్చు. వాళ్ళకు రెస్ట్ లేకుండా పనిచేస్తూ ఉండడం వల్ల వచ్చే టైర్డ్‌నెస్ అయ్యుండొచ్చు. బాడీలో వచ్చే హార్మోనల్ ఇంబాలెన్సెస్ అయ్యుండొచ్చు. వాళ్ళ ఫీలింగ్స్‌ని ఎవరితో షేర్ చేసుకోకుండా ఎమోషన్స్‌ని సప్రెస్ చేసుకోకపోవడం వల్ల కూడా అయ్యుండొచ్చు. కానీ ఫ్రస్ట్రేషన్ వస్తుంది అంటే అది బలహీనత కాదు. మీ మనసు మీకోసం మీరు టైం తీసుకోమని ఇచ్చే సిగ్నల్. ఫ్రస్ట్రేషన్ వల్ల మీ హెల్త్ ఒకటే కాదండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ రిలేషన్స్ కూడా దెబ్బతింటాయి. సో, మీకు చిరాకు అనిపించినప్పుడల్లా ఒక 10 నిమిషాలు కామ్‌గా కూర్చొని ఒక 5 బ్రీత్స్ తీసుకోండి. ఆ తర్వాత మీ ఫ్రస్ట్రేషన్‌కి గల కారణాలేంటో ఐడెంటిఫై చేసుకొని సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అట్‌లీస్ట్ డైలీ మీకోసం ఒక 20-30 మినిట్స్ టైమ్ ఇచ్చుకోండి. మీ మనసు చెప్పే మాటలు వినండి. మీకోసం మీరు టైమ్ ఇచ్చుకొని, మీ ఫ్రస్ట్రేషన్‌ను తగ్గించుకొని, హ్యాపీ అండ్ పీస్‌ఫుల్ లైఫ్ లీడ్ చేయండి. థాంక్ యూ. డీఎం ఫర్ గైడెన్స్ అండ్ సపోర్ట్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.